మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి విజయాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. శ్రేష్టమైన మంచి ఉద్యోగాలను బిడ్డలను ఉంచండి. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కని కాపుదల ఇవ్వండి. డ్యూటీల విషయంలో మీ దీవెన ఇవ్వండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి ఈ కాపుదల కృపనిచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. సత్యనారాయణ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వెంకటలక్ష్మి గారు, అలాగే మోషే గారు, చిన్న బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే బాలుని బట్టి ప్రార్థిస్తున్నాం. బాలుగారిని కూడా దర్శించండి, బలపరచండి, ఆరోగ్యాలతో నింపండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన వివాహాలు సిద్ధపరచమని, మీ కృపా కనికరముతో నింపి బలపరచమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 10వ చరణం వరకు మనం చూసామండి నిన్న. ఈరోజు 11, 12 చరణాలు చూద్దాం. కీర్తన గ్రంథం 26, 11, 12. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. కీర్తనకారుడు దావీదు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థనలో ప్రాముఖ్యంగా యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను అంటున్నాడు. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపమంటూ ఉన్నాడు. దావీదు తన రుజుమార్గంలోనే కొనసాగే నిశ్చయతతో ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. ఇలాంటి జీవితం కేవలం దేవుని కృపపైనే ఆధారపడి ఉండాలని అతనికి తెలుసు. అంటే దావీదు ఎలా అయితే నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నానని చెబుతున్నాడు, మనం కూడా అలాగే చెప్పగలిగే స్థితికి మన యథార్థతను నిలుపుకోవాలి. మనం కూడా దావీదు వలె యథార్థవంతమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని కట్టుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. అటువంటి నిశ్చయత మనకు ఉండాలి. పాపాలు క్షమించబడిన నిశ్చయత, నేను పరిశుద్ధుడని, నేను యథార్థవంతుడని నడుచుకొనుచున్నాను, ఆయన మార్గంలోనే పయనిస్తున్నాను, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నానని కీర్తనకారుని వలె మనం కూడా చెప్పగలిగినప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఎప్పుడైతే యథార్థతగా మనం జీవించగలమో అప్పుడే ఆయన్ని మనం అడగగలం, ఆయన్ని మనం విజ్ఞాపన చేయగలం, మన గురించి ఆయన దగ్గర మనం ప్రార్థించగలం. కీర్తనకారుడు ఆ మాట చెప్తూ ఉన్నాడు, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుమని. ఇక 12వ వచనం చూస్తే, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. సమభూమి అంటే ఇక్కడ సత్యము, నీతి, న్యాయం అనేటువంటి సమతలమైనటువంటి గట్టి పునాది మీద నిలుచున్నాను అంటున్నాడు. సమాజములలో యెహోవాను స్తుతించెదను. దేవుణ్ణి స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం అనేటువంటిది సమాజములలో అంటే దేవుని మందిరాల్లో, అలాగే కూటాల్లో ఆయన్ని మనం స్తుతించాలని చెప్తున్నాడు. అంటే ఆయన పాదాన్ని నిలిపింది దేవుడే, దావీదు పాదాన్ని నిలబెట్టింది దేవుడే. కాబట్టి ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. యథార్థవంతుడై నడుచుకునేటువంటి మార్గము దేవుని మార్గమని చెప్తూ ఉన్నాడు. 27:11 అండి కీర్తనలు. 27:11 చరణం. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. మనం యథార్థవంతులమై ఆయన మార్గములో నడుచుకోవడం అనేటువంటిది దేవుని దగ్గర అడిగి మనం పొందుకునేదే. నీ మార్గము నాకు చూపించు తండ్రి అంటే చూపిస్తాడు, బోధించు తండ్రి అంటే బోధిస్తాడు. కాబట్టి ఆయన మార్గాన్ని మనకి తెలియజేస్తాడు. 40వ అధ్యాయం 2వ చరణం అండి కీర్తనలో. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద గనక మన పాదాలు నిలపగలిగితే, అంటే క్రీస్తులో గనక మనం వేరుపారి స్థిరంగా ఉండగలిగితే
మన అడుగులు జారవు. అడుగులు దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి అటువంటి క్రీస్తులో ఉండడానికి, ఆయన మార్గములో పయనించడానికి ఇక్కడ చెబుతూ ఉన్నాడు, దేవుడే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని ఆయన పైకెత్తువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గములో పయనిస్తున్న మనకి, ఆయన యథార్థమైన మార్గాన్ని బోధిస్తున్న దేవుడే మనల్ని నడిపించువాడై ఉన్నాడు. 111వ కీర్తన 1వ చరణం అండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యథార్థవంతుల సభలో, సమాజములలో ఎక్కడ అవకాశం కూరితే అక్కడ, ఎక్కడ వీలు కుదిరితే అక్కడ దేవుని సువార్త చెప్పాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, యెహోవాకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. కీర్తనకారుడైన దావీదు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయములో 10-11 వచనాలు చూస్తే ఇక్కడ కూడా దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 29-10లో రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. కీర్తనకారుడైన దావీదు ఆ దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా దేవుని గురించిన వర్ణన, ఆయన్ని స్తుతించడం, ఆయన ఎంత గొప్పవాడో చెప్పడం, దేవుణ్ణి ఆరాధించడం అని అంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో ఆయనని మనం వర్ణించడం, అది ఆరాధన. ఇక్కడ స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలకి దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కీర్తనకారుడు 26వ అధ్యాయంలో 11-12 చరణాల్లో చెప్పిన మాటలు, యథార్థవంతుడని నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. దేవుణ్ణి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్తుతించాలి, ఎక్కడ వీలు కుదిరితే అక్కడ సువార్త చెప్పాలి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవుణ్ణి ఖచ్చితంగా మనం ఆరాధించాలి, స్తుతించాలి. యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం అండి. అక్కడ శరాపులు నిలిచి వారు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తున్నారో అక్కడ మనం చూడొచ్చండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేటి దినాల్లో ఆరాధన చేయడం అనేటువంటిది, నేటి దినాల్లో దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది, ఇటువంటి దేవుణ్ణి గొప్ప చేసేటువంటి, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప చేసి మాట్లాడడం అనేది ఆరాధనలో తక్కువైంది. కాబట్టి ఆయన్ని ఆరాధించేటువంటి మనం, ఆయన పరిశుద్ధుడని చెప్పగలిగే మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే అన్నాడు పేతురు పత్రికలో 1:14-16లో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుణ్ణి స్తుతించాలన్నా, దేవుని కార్యాలు చేయాలన్నా మనం ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునిలో మనం ముందుకు కొనసాగాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, యథార్థవంతుడని నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. యథార్థవంతుల ఎడల దేవుని కృప ఖచ్చితంగా ఉంటుంది. యథార్థవంతులను దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 31వ వచనం అండి. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వాటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన్ని మనం గొప్పచనం చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర యథార్థవంతులుగా జీవిద్దాం. ఆయన విమోచిస్తాడు, కరుణిస్తాడు. ఆయన్ని మనం నిత్యము స్తుతిస్తూ, ఆయన నిత్యము కూడా సమాజ మందిరములో ఆయన ఆరాధిస్తూ దేవునిలో కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.